ఇవాళ ఇవాళ గుడివాడంతా మంచి సందడిగా ఉంది. ఎప్పుడూ లేనంత సందడి వచ్చింది. కింగ్ నాగార్జున మా టైంలో ఆయనకుండే ఫ్యాన్స్, ఆయనకుండే క్రేజు తట్టుకోలేనంత ఉంది. అంతకుముందు మన ప్రియతములు, మన గుడివాడ నివాసి, మన రామాపురంలో పుట్టి ప్రపంచం గర్వించదగ్గ నటుల్లో ఎదిగిన మన అక్కినేని నాగేశ్వరరావు గారు, మన అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన ఇందాక చెప్పారు, చదువుకోపోయినా కానీ జనాలందరికీ చదువు కావాలి అనే చదువు మీద ఆసక్తి ఉండి ఎన్నో నేను ఏఎన్ఆర్ కాలేజ్ ఒకటే అనుకుంటున్నాను, ఇప్పుడే తెలిసింది అన్ని కాలేజీలకి డొనేట్ చేసి అన్ని యూనివర్సిటీలకు కూడా డొనేట్ చేసి, అంటే ఆయనకి ఎంత మమకారం ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. అలాంటి వ్యక్తి ఆయన ఏఎన్ఆర్ కాలేజీకి ఆయన డొనేట్ చేసిన డబ్బులు ఒకటే కాదు, ఆయన పేరు కూడా ఇక్కడ డొనేట్ చేశారు. ఎందుకంటే ఏఎన్ఆర్ కాలేజీలో చదువుకున్నామని చెప్పుకుంటాం, మాకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఆయన పేరు ఇంకా పెద్ద పేరు తీసుకొచ్చింది ఈ కాలేజీకి. అలాగే గుడివాడకి కూడా సార్, మీరు అంతటి మహానుభావులి పుత్రులుగా మీరు ఇక్కడికి రావటం మీకు నిజంగా గుడివాడ చేసుకున్న అదృష్టాల్లో 2 అదృష్టాల్లో ఒకటి అన్న నందమూరి తారక రామారావు గారు అయితే, 2 అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈ గుడివాడికి అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ మేము ఇదే చెప్పుకుంటాం, ఏంటి గుడివాడ అంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు పుట్టిన గడ్డ అని చెప్పేసి అంత స్ట్రాంగ్గా చెప్పుకుంటుంటారు. మాకు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇలాంటి గర్వాన్ని మేము మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ మీరు ఇచ్చిన 2 కోట్ల రూపాయలకి మీకు ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్తున్నాం సార్. అది నాగేశ్వరరావు గారు ఇచ్చిన ₹1,00,000 ఎంత సద్వినియోగం అయినాయో అంతలా సద్వినియోగం అయ్యేటట్టుగా మేనేజ్మెంట్ మేమందరం కూడా వైఎల్పీ గారు అందరం కూడా కలిపి పనిచేస్తామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. సార్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందామను. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ సార్. మీరు వస్తున్నారనే 18 కేజీలు తగ్గినా కానీ నేను ఏమాత్రం అనట్లేదు మీ ముందు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.